తెలంగాణలో 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులు ఉపాధ్యాయ స్థానంతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిగింది. ఇవాళ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నల్గొండలోని అర్జాలబావి గోదాంలో జరుగుతోంది. వ్యాలిడ్, ఇన్వాలిడ్ ఓట్ల ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. శీలా, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ మొదలైంది. మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి కూడా దాదాపు పూర్తి కావాల్సి వస్తుంది. 24,139 ఓట్లు వ్యాలిడ్ ఓట్లుగా తేల్చారు. ప్రస్తుతం వాటిలో వ్యాలిడ్, ఇన్వాలిడ్ ఓట్లను కూడా లెక్కింపుతూనే మొదటి ప్రాధాన్యత సంబంధించిన ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతుంది. దాదాపు మరొక గంట అయితే మొదటి ప్రాధాన్యత సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేసినటువంటి ఈ ఎన్నికలో ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి PRTU TS నుంచి పింగల్ శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు. అలాగే UTF అభ్యర్థి నర్సిరెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో పూల రవీందర్, హర్షవర్ధన్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా పోటీ పడుతున్నారు. ప్రధానంగా మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి ప్రస్తుతం లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మనం చూస్తున్నాం నల్గొండ, ఖమ్మం, వరంగల్ మొత్తం 12 జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో 25,797 ఓట్లు ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయ ఎన్నికలో 24,139 ఓట్లు పోలింగ్ అయ్యాయి. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ఆర్జాలబావి దగ్గర 3 అంచెల భద్రత మధ్య ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రంలో ప్రాసెస్ మొదలవుతుంది. ఒక గంటలోనే అయితే దీనికి సంబంధించిన మొదటి ప్రాధాన్యత సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి ఫలితం రాబోతుంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కూడా సరైనటువంటి మెజారిటీ రాకపోతే, గెలుపు కోట రాకపోతే రెండో ప్రాధాన్యత సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. సో ఇవాళ సాయంత్రం వరకు కూడా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి మనకు RO చెప్పడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. శీలా, రైట్, థ్యాంక్ యూ అశోక్. తెలంగాణలో 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కరీంనగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ సెంటర్లో వీధి కుక్కలు హల్చల్ చేశాయి. కౌంటింగ్ సెంటర్లోని సిబ్బందిపై దాడికి ప్రయత్నించాయి. అప్రమత్తమైన ఎన్నికల సిబ్బంది కుక్కల దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న డాగ్ క్యాచర్స్ కుక్కలను బంధించి వ్యాన్లో తరలించారు. తెలంగాణలో 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కరీంనగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ సెంటర్లో వీధి కుక్కలు హల్చల్ చేశాయి. కౌంటింగ్ సెంటర్లోని సిబ్బందిపై దాడికి ప్రయత్నించాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, కుక్కలు అక్కడున్న సిబ్బందిపై దాడికి ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. ఎవరికైనా గాయాలయ్యాయా? శిలా, ఉన్నటువంటి సిబ్బందిపై ఒక్కసారిగా వీధి కుక్కలు ఎగబడ్డాయి. గ్రౌండ్ లో కౌంటింగ్ కేంద్రాల లోపలికి పరిసర ప్రాంతాల్లో అవి సంచరించాయి. ఆ తర్వాత ఒక 2
అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులపై ఎగబడేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో హుటాహుటిన మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎవరైతే డాగ్స్ క్యాచర్స్ ఉంటారో వాళ్ళని తీసుకొని వచ్చి ఆ తర్వాత కుక్కల్ని చాలా ప్రయత్నం తర్వాత పట్టుకుని వాటిని మళ్ళీ వ్యాన్ లో ఎక్కించి తీసుకెళ్లారు. అయితే కౌంటింగ్ ఒకవైపు సీరియస్ గా జరుగుతున్నటువంటి నేపథ్యం, మరోవైపు పటిష్టమైన భద్రత, ఇదంతా ఉన్నటువంటి సందర్భంలో ఉన్నతాధికారులు కావచ్చు, అటు క్యాండిడేట్లకు సంబంధించిన వాళ్ళు, ఏజెంట్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నటువంటి సందర్భం. ఇలాంటి సందర్భంలో అక్కడికి ఒక్కసారిగా వీధి కుక్కలు రావడం, హల్చల్ చేయడంతో అందరూ కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. కుక్కల్ని పట్టుకుని వ్యాన్లో అయితే తరలించారు. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ. ఈ నెల 7న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం భేటీ జరగనుంది. వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలు, ప్రాజెక్టుల అమలు, సంక్షేమ పథకాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యయాన్ని సమీక్షించి కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈలోపు అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదనలను ఎల్లుండిలోగా పంపించాలని సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 7న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం భేటీ జరగనుంది. వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలు, ప్రాజెక్టుల అమలు, సంక్షేమ పథకాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యయాన్ని సమీక్షించి కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. శిలా, ఈ నెల 7వ తారీఖున ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించిన అంశాల మీద ఈ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ కేబినెట్ సమావేశం పెడతాం. ప్రధానంగా ఆర్థిక పరమైన అంశాల మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ కోసం నిర్ణయాలు తీసుకునే ఆ ప్రక్రియ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు కూడా ఈ నెల 5వ తారీఖులోగా ఏ శాఖలకు సంబంధించి ప్రతిపాదనలు, ఆయా శాఖల కార్యదర్శుల ప్రతిపాదనలు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అందజేయాలి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ కాలంలో ఏదైతే 2025-26 సంవత్సరంలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, దానికి అవసరమైన ప్రతిపాదనలు, అదేవిధంగా బడ్జెట్ వ్యవహారాలు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి తెలియజేయాలనేసి ఇప్పటికే వివిధ శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తిగా ఈ రేపు జరగబోయే 7వ తారీఖు జరగబోయే కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఆ అభివృద్ధి పనులు, ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి, అదేవిధంగా సంక్షేమ పథకాలు, ఏదైతే 2025-26 బడ్జెట్లో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసామని చెప్పిన ప్రభుత్వం ఆ పథకాలను ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లాలి, అందుకు సంబంధించిన నిధులను ఏ విధంగా వాడాలి అనే అంశాల మీద, కీలకమైన అంశాల మీద ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరగబోతుంది. అయితే ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అన్ని శాఖల నుంచి కూడా పూర్తి సమాచారంతో వివరాలు ఇవ్వాలనేసి ఇప్పటికే అధికారులకు సూచించారు. శిలా, కొత్త పథకాలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ ఉండాలి అనే ప్లాన్తో వెళ్తున్నారు. అండ్ ప్రతిపాదనలు, వీళ్ళ నిర్ణయాలు కూడా, వీళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దాన్ని బట్టి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఎటువంటి కొత్త పథకాలు, అంటే దాని ప్రణాళిక ఎలా ఉండాలి అనే అభిప్రాయంతో ఉన్నారు?
ఎస్సీల ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో ఈ సూపర్ 6 పథకాలు పూర్తిగా అమలు చేయాలి. అదేవిధంగా 2025-26 బడ్జెట్లో కూడా సూపర్ 6కి సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన ఆ ప్రతిపాదనలు ఆర్థికపరమైన ప్రతిపాదనలు కూడా పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. అదే ఈ బడ్జెట్లో ప్రతిపాదించిన పథకాలను గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైతే ఉచిత బస్సులు కావచ్చు, అదేవిధంగా మహిళలకి పూర్తి స్థాయిలో గ్యాస్ సిలిండర్ ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నప్పుడు కూడా మిగతా దశలో పంపిణీ చేయాల్సిన గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ ఇటువంటి కార్యక్రమాలన్నీ సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా మహిళలకు ఏదైతే హామీ ఇచ్చామో ఖచ్చితంగా హామీలు నెరవేర్చాలి. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ఏ విధంగా ఇచ్చారో దానిని కూడా ఖచ్చితంగా మే నెలలో ఇంప్లిమెంట్ చేయాలి. మే నెలలో పాఠశాలలు తెరవకముందే ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి అన్న విధంగా ప్రతి ఇంట్లో ఎంతమంది అయితే బడికి వెళ్తున్నారో అంతమందికి కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తానని ఏదైతే సూపర్ 6లో హామీల్లో భాగంగా ఇచ్చారో ఖచ్చితంగా ఆ హామీ నెరవేర్చాలని ప్రభుత్వం గట్టిగా ఉంది. అందుకే ఇప్పటివరకు చూసుకుంటే ఏదైతే అమ్మఒడి విద్యార్థులకు ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామనేసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇవ్వలేకపోతున్నారనేసి ప్రతిపక్షాలు ఒక పక్క విమర్శలు గుప్పమని చేస్తున్నా కానీ ప్రతిపాదనలు ఏదైతే హామీ ఇచ్చామో హామీ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ జరగాలి, అందరికీ న్యాయం జరగాలి. గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం జరగలేదు, కొంతమందికి మాత్రమే అర్హత పొందిన వాళ్ళు ఉన్నారు. అనర్హులు చాలామంది, అర్హత కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అనర్హులుగానే మిగిలిపోయారు. అటువంటి వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో సర్వేలు చేసి ఖచ్చితంగా మే నెలలో అమ్మఒడికి సంబంధించిన నిధులు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి తల్లికి కూడా ఆ నిధులకు మంజూరు చేసే విధంగా ప్రతిపాదనలు ఆల్రెడీ అసెంబ్లీలో కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు స్పష్టంగా చెప్పాడు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు ఖచ్చితంగా అమలు చేస్తాం. అభివృద్ధి ఎంత ముఖ్యమో ఈ కూటమి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు కూడా అంతే ముఖ్యమనే మాటగా ఈ అసెంబ్లీలో కూడా పేర్కొన్నారు. అది ఏదైతే చెప్పారో దీనికి సంబంధించి ప్రతిపాదనలు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలకు అమలుకు అవసరమైన ప్రతిపాదనలు అధికారులకు ఇప్పటికే ఆయా శాఖ అధికారులకు ప్రతిపాదనలు సూచించాలని తెలిపారు. దీంతో పాటుగా చూసుకుంటే అమరావతి రాజధాని నిర్మాణ పనులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన కోట్ల రూపాయలు దాదాపు 40,000 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా జరగాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో కొంత పెండింగ్ ఉండటం, అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో ఆగిన అభివృద్ధి పనులకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చే క్రమంలో రేపు 7వ తారీఖు జరగబోయే కేబినెట్ సమావేశంలో కీలకమైన అంశాల మీద రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్కు సంబంధించిన చర్చ జరగబోతుంది. శిల రాజేష్, తెలంగాణలో ఏ విధంగా అయితే సర్వే నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేశారో అలాగే ఏపీలో కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి సర్వే నిర్వహించి దాని ప్రకారం అర్హులెవరో వాళ్లకే సంక్షేమ పథకాలు అందించే ప్రణాళికతో ముందుకు వెళ్లే అవకాశం ఉందా? ఎస్సీల ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి సంక్షేమ పథకాల విషయంలో చూసుకుంటే ఖచ్చితంగా అర్హులందరికీ ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందాలి. సంక్షేమ పథకాల విషయంలో పేదవాడికి రాజకీయానికి ముడివేయకూడదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాడు ఎవరైతే సంక్షేమ పథకాలు అర్హత పొంది ఉంటాడో అర్హత పొందిన ప్రతి ఒక్కడికి కూడా ఖచ్చితంగా సంక్షేమ పథకం అందాలంటే ఖచ్చితంగా సర్వే నిర్వహించాలి. దాంట్లో ఎవరైతే అర్హులు ఉన్నారో గత ప్రభుత్వంలో చూసుకుంటే కొంత భాగం మాత్రమే, కొంతమందికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిన విధంగా ఉందనేసి ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చినాయి. అటువంటి ఫిర్యాదులన్నింటినీ క్లియర్ చేసి ఏదైతే ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు ఉన్నాయో ఈ ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను అర్థం చేసుకొని ప్రభుత్వం కొత్తగా సర్వేలు నిర్వహించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఇచ్చే దిశగా ఆల్రెడీ ప్రభుత్వం ఇప్పటికే సచివాలయాల ద్వారా ఎవరైతే హౌస్ ఓనర్స్లో అర్హులు ఉన్నారో, రెంటెడ్ ఉన్నారో, అదేవిధంగా దిగువ శ్రేణిలో ఉన్న కుటుంబాలు ఎంతమంది ఉన్నారనే అంశాలను కూడా పూర్తిగా తీసుకున్నారు. దీంతో పాటు కూడా P4 విధానాన్ని కూడా రేపు మార్చి నెల నుంచి కూడా ప్రారంభిస్తున్నారు. దానికి ప్రతిపాదనలు కూడా తొలి విడతగా తొలి దశలో 4 గ్రామాలను తీసుకొని P4 విధానంలో పేదవాళ్ళని ధనికులు చేసే విధంగా కూడా ఈ P4 విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇటువంటి కీలకమైన అంశాలకు సంబంధించి రేపు 7వ తారీఖు కేబినెట్ సమావేశంలో చర్చ జరగబోతుంది. శీల రైట్. థ్యాంక్ యూ రాజేష్. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కులగణన నిజాయితీగా, నిష్పక్షపాతంగా, చాలా మెట్రిక్యులస్గా జరిగింది. దాని కులగణన గురించి ఎవరన్నా ప్రశ్నిస్తే ఆధారాలతో రమ్మని అడుగుతా ఉన్నాం, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఆధారాలతో రండి, అది ఏ రకంగా తప్పో నిరూపించండి, మేము రెడీగా ఉన్నాం ఫేస్ చేయడానికి.
అంటే ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రిలీజ్ చేయడం కొంత సమయం పడుతుంది. ఇంకా 3.1% మీద సమయం ఇచ్చున్నాము. అవన్నీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. ఏమని ఇప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పారు మున్నూరు కాపు జనాభా తక్కువ ఉందని? దాని ఆధారం కూడా చూపెట్టమనండి. ఇంకా అధికారికంగా ఎవరు ఎంత అనేది బయటికే రాలేదు. ఇప్పుడు ప్రాధాన్యత తగ్గింది అనుకునేవారు ఒక్కసారి వెనక్కి చూడాలి దయచేసి. నేనే కులానికి వ్యతిరేకం కాదు. ఎన్ని మార్లు పిసిసి అధ్యక్ష పదవి మున్నూరు కాపులకు ఇచ్చామో ఒక్కసారి మననం చేసుకోవాలి. గుర్తుందా మీకు ఎంతమందికి అవకాశం ఇచ్చిందో ఈ రాష్ట్రంలో? మీరు లెక్కలు తీయండి దయచేసి. బీసీలకి సమన్యాయం చేసే పార్టీ రాష్ట్రంలో దేశంలో ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీయే. ఎక్కడ కూడా సంశయం అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మినా ఏ ఇతర పార్టీకి ఆ సత్తా లేదు, ఆ స్థైర్యం లేదు, ఆ స్తోమత లేదు. భవిష్యత్తులో కూడా బీసీలకి న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీయే. చుట్టూ ఫోటో చూడమని చెప్పాను. దళితుల్ని సీఎం చేసింది ఈ రాష్ట్ర చరిత్రలో. దళితుని సీఎం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంజయ్య గారిని సీఎం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. దేశంలో ఎస్సీని స్పీకర్లు చేసిన అధ్యక్షులు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎంతమంది రాష్ట్రపతుల్ని ఎస్సీని చేసింది, ఎంతమంది ఉపరాష్ట్రపతులు చేసింది, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అందుకే కదా భవిష్యత్తులో అవకాశం వస్తుందని చెప్తా ఉన్నాం. అందుకే కదా ఆ అవకాశం రాలేదన్న యువకుడైనటువంటి అనిల్ యాదవ్ రాజ్యసభకి పోవాల్సిన వయసు లేకున్నా రాజ్యసభకి అనిల్ యాదవ్ని పంపడం జరిగింది. మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. మహేష్ గౌడ్కి పీసీ ఇవ్వడం జరిగింది. సరే ఏ కోట వచ్చినా వెనుకబడ్డ తరగతుల వారికి ప్రాముఖ్యతనివ్వడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఎవరు అన్ని అబద్ధ బీఆర్ఎస్ మాట్లాడే మాటలకి ప్రజలు ఎవరు విశ్వసించట్లేదు. ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి అప్పుల పాలు చేసి నాశనం పట్టించి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి ఇవాళ రైతుల గురించి కానీ సామాన్ల గురించి మాట్లాడే అర్హత లేనే లేదు. ఎమ్మెల్సీ కవిత గారు ఏదో పింక్ బుక్ అన్నారు. నేను గతంలో కూడా చెప్పాను. ఏపీ శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. లైవ్ లో చూద్దాం. కానీ ఆ కాంట్రాక్టర్ మిగతా ప్రాంతాల్లో ఎక్కడో పనులు చేస్తే దానికి బిల్లు ఇచ్చాం. అదే మీరైతే 5 సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక్క పనికి బిల్లు ఇవ్వలేదు, ఒక కార్యక్రమం చేయలేదు. మేము అలా కాదు అధ్యక్ష. కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు, రావు. ఇది తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఏదో పేపర్ ముందు చెప్పండి. ఈ రకంగా ఇచ్చారని చెప్పి వచ్చింది అధ్యక్ష. ఒకటి ఇచ్చారని ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది అధ్యక్ష. ఇదేమి కొన్ని సాక్షి పేపర్లే రాలేదు అధ్యక్ష. కొన్ని ఏదో చేసుకున్నారు, తప్పు వార్త రాశారు. కొన్ని మీరే అంటారు కదా మంచి వార్త రాస్తారని. మరి ఆ పేపర్లోనే వచ్చింది అధ్యక్ష. మరి ఆ తప్పు కాదంటే రేపు ఎంక్వైరీ చేయమని ఇప్పటికైనా సరే అందులో అవకతవకలు జరిగితే ఎంక్వైరీ పోస్ట్ చేయమని అధ్యక్ష. ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీకి ఆదేశించండి. ఎంక్వైరీకి ఆదేశించండి. ఎవరు చేయమని అధ్యక్ష. ఎందుకు చేయట్లేదు? ఎందుకు ప్రభుత్వం చేయట్లేదు? ఎందుకు వెనకం చేస్తుంది? ఎందుకు వెనకం చేస్తుంది? తప్పులు జరిగినప్పుడు ఎందుకు వెనకం చేస్తుంది? ఒకవేళ ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో అక్షంతలు పడతాయని మాట్లాడటం తప్ప వేరే అధ్యక్ష. అధ్యక్ష నిజంగా ఋషికొండ ప్రభుత్వ భవనం అని అన్నారు అధ్యక్ష. ఋషికొండ ప్యాలెస్ ప్రభుత్వ భవనం అని చెప్పారు అధ్యక్ష. బాకీ డబ్బులు కూడా ఎందుకున్నాయి అధ్యక్ష? సరే ప్రభుత్వం మరి ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాదా?
ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాదా? ఎందుకు ధర్నాలు వచ్చేసారు? ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాదా? మాట్లాడి లోపి అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన దాంట్లో విధ్వంసాలు అనుకున్నప్పుడు మా సభ్యుడు ఏం చెప్పాడు, రే బాబు ఈ జరిగిన అంశాలన్నింటినీ కూడా చూమిటి చెప్పాడు. ఏది విధ్వంసం అని చెప్పి అడిగాడు. మెడికల్ కాలేజీ కట్టడం విధ్వంసమా, పోర్టులు కట్టడం విధ్వంసమా, లేదు జట్టీలు కట్టడం విధ్వంసమా, లేదు నార్మల్ స్కూల్లో కట్టడం విధ్వంసమా? ఈ సందర్భాన్ని ఆయన ఉటకించా తప్ప వ్యక్తిగతంగా ఆయన ఏమి ఎవరిని విమర్శించేది? వ్యక్తిగతంగా విమర్శించారా? మీరు వ్యక్తిగతంగా విమర్శించారు. నా పేరు ఇస్తారు కాబట్టి చెప్పినప్పుడు చెప్పారు ఈ 10,500 అది 26,000. ఓకే, ఎంక్వైరీ చేయండి. అక్కడ తప్పు జరిగితే రుషికొండ కట్టడాల్లో కానీ తప్పు జరిగితే ఎంక్వైరీ చేయండి. ఎందుకు చంపుతున్నారు? ఏ కారణం ఏంటి? జరిగితే కాకుండా ఆవిడకి ఇవ్వడానికి లేదు ఏంటి? కాదు అధ్యక్ష, ఇంకో విషయం చెప్తాను. మాట తెప్పు ఇది మా సిద్ధాంతం అధ్యక్ష. మా కడుపులో ఇవాళ కూడా చెప్తాను అధ్యక్ష. మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట మీద నిలబడున్నాం అధ్యక్ష. అందులో మరి ఇంకా వేరే మాట్లాడలేదు అధ్యక్ష. దయచేసి ఒక్క నిమిషం దయచేసి సభ్యులందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే, బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సభను మంత్రులు కానీ ఎవరన్నా కానీ తప్పుదో పట్టియొద్దని నా మనవి. సబ్జెక్టు డివియేషన్ అయి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. సబ్జెక్టు మీద మాట్లాడితే బాగుంటుంది. మంత్రులు కానీ ఎవరన్నా కానీ దయచేసి కూర్చోండి చెప్పండి. బడ్జెట్ గురించి మాట్లాడండి దయచేసి. ఇది తాత్కాలిక భవనం అనలేదు, మేము ఎప్పుడు చెప్పలేదని చెప్పి అచ్చెన్నాయుడు గారు మళ్ళీ చెప్పారు. 2 సార్లు చెప్పారు. నిన్న కాక మొన్న 3-4 రోజుల కింద సెక్రటరీ టెండర్ పిలిచారు కదా అధ్యక్ష. మీరు మళ్ళీ మీ మాటల్లో చెప్పారు కదా అధ్యక్ష. ఫౌండేషన్ తీసామా, ఫౌండేషన్ వచ్చి నీటిలో వచ్చి అది నానుతుందని చెప్పి వారి మాటలో చెప్పారు అధ్యక్ష. దేని క్లారిటీ తీసుకోమంటారు? మమ్మల్ని దేని క్లారిటీ తీసుకోమంటారు? ఇదే పర్మనెంటా, అది పర్మనెంటా? అది చెప్పలేదు అధ్యక్ష. మేము అడుగుతుంది ఆయన చెప్పిన మాటలు నేనేం మాట్లాడతా. నేను మినిస్టర్ గారు దయచేసి ఇది కుటుంబం, ఇది చెన్నెల్లి కొండం పెద్దెల్లి కొండం కాదు కదా అధ్యక్ష. ఇది చెన్నెల్లి పెద్దెల్లి కాదు కదా. ప్రభుత్వం కన్స్ట్రక్ట్, ప్రభుత్వానికి కన్స్ట్రక్ట్ ఆలోచన ఉంటుంది. ప్రభుత్వానికి కన్స్ట్రక్ట్ ఆలోచన ఉంటుంది. దయచేసి విమర్శకి పశ్చిమర్శలు కాకుండా సబ్జెక్ట్ ఏది ఉందో సబ్జెక్ట్ కల్పని మీరు మాట్లాడండి. ఏదైనా సరే మీరు మాట్లాడుతూ సమాధానం చెప్పండి. అటు నుంచి అప్పుడు ఏమైనా జరిగింది, తప్పులు ఏమైనా ఉంటే మీరు చెప్పండి. లేదు తప్పుల మీద వచ్చి మీరు ఎంక్వైరీ వేస్తారని వేయండి. తప్పులు ఇచ్చి నిలబెట్టండి. తప్పు చేశారుగో దీనికి తప్పు చేసి నిలబెట్టండి. వేర్ రెడీ, వేర్ బేస్ ప్రెసిడెంట్, మీరు రెడీ. మేము అయ్యేద్దాంలోదే మేము వద్దంటే మానరే అవి చేయకుండా ఊరికే పాసింగ్ బురదల్లోని ప్రయత్నం మాత్రం తెలియదు కాదు. ప్రభుత్వం మీరు ఉన్నారు, మీ ప్రతి సర్వాక్కులు ఉన్నాయి, చేయండి ప్రజాస్వామ్యబద్ధంగా. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? కానీ ఊరికినే బురదల్లోకి రుషికొండలు అంత ముందు ఏముండేదండి? ఆ రుషికొండ పైన ఇది మా టూరిజం గెస్ట్ హౌస్ ఉండేదే కదా, బిల్డింగ్లు ఉన్నాయో లేవు అక్కడ. అవి తీసుకొస్తే కట్టారు, తప్పేముంది? దాన్ని వచ్చి ప్రభుత్వం ఉపయోగించుకోవాలి, తప్పేముంది? అక్కడ లేకపోతే తప్పు, అవి కట్టారు తప్పు. సరే దయచేసి అది కాకుండా ఇవాళ బడ్జెట్ మేము మాట్లాడుతున్నాం. మీ అల్వాపి గారు మీ చీఫ్ విప్ గారు మాట్లాడమని నా పేరు ఎత్తారు. నా పేరు తీసుకోకపోతే నేను మాట్లాడతాను. కొన్ని అప్పుడు కూడా అడిగాను, వద్దంటే మా అన్ని బట్టి కూర్చోవడం నేను రిప్లై ఇచ్చాను చెప్పేవాడిని ఏంటి అడుగు మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఆ విషయాలు ఏ సందర్భంలో మాట్లాడవచ్చుందో కూడా చెప్పాను. అంతేగాని ప్రత్యేకించి దాని ఒక స్టేట్మెంట్ కింద నేనేం మాట్లాడలేదు. ఆ సందర్భం బట్టి గుడిగించి చెప్పాను. అందుకని దయచేసి ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఏమైనా తప్పులు జరిగితే చెప్పండి, మమ్మల్ని పెట్టండి. ఇదిగో ఈ తప్పు అని చెప్పి చూపెట్టండి.
మేము దాన్ని చేసేదని అడిగి ఉన్నాం, అనుభవిస్తాం. తప్పు చేస్తే తప్పు చేసే వాళ్ళు శిక్షించి పడవలసిందే. ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వాడు తప్పింది తెల్లడానికి వీల్లేదు. అది మా తాలూకా మేము కాదనలేదు. కానీ ఊరికి పాసింగ్ మార్క్ చేయొద్దు. అది కాకుండా అంతకుముందు గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయిందో, ఎంత అప్పులు తెచ్చారో, దాని నుంచి మొన్న ఎంత అప్పులు తెచ్చామో మా వాళ్ళు చెప్పారు. మీరు చెప్పినట్టు 11 లక్షలు 14 లక్షలు లేవే. రేపు మాట్లాడినప్పుడు నేను మాట్లాడతారు. మీరు ఇచ్చిన పుస్తకాల్లో ఉంది ఎంత అప్పు తెచ్చామనేది. ఇందులో అన్ని క్లియర్ ఇచ్చారు. అవన్నీ చెప్పుకుందాం. వాస్తవం అవుతారు. దయచేసి మీరు కూడా సమయం పాటించాలని కోరుతున్నాను. నెక్స్ట్ అరుణ్ గారు. అధ్యక్ష, బడ్జెట్ మీద ప్రసంగించడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు మొత్తం బుక్ అంతా మీద కూడా ఎక్కువ సార్లు గత ప్రభుత్వానికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదని, ఆర్థికంగా బాగా దెబ్బతీశారని గత ప్రభుత్వాన్ని నిందిస్తూ వాళ్ళు ఏం చేయబోతారన్న విషయాన్ని మర్చిపోయారు అధ్యక్ష. మేమేం జనరల్గా ఏదన్నా ఒక బడ్జెట్ వచ్చిందంటే ఆ రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ కోరికలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఆ హామీని ఎలా తీర్చాలి, దానికి బడ్జెట్ ఎంత అలొకేట్ చేయాలనేది ఉంటుంది అధ్యక్ష. కానీ ఈ బడ్జెట్లో సెకండ్ పారాగ్రాఫ్ నుంచి అధ్యక్ష, ఆయన గత ప్రభుత్వానికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదని చెప్పి స్టార్ట్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏ విధంగా లేదు అని చెప్పి అలా ఏం చెప్పారో నాకు తెలియదు. కానీ వాళ్ళు చెప్పినవి ఏంటంటే అధ్యక్ష, ఒకటి, గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసింది. 2, వాళ్ళు అప్పులు చేయడం వల్ల రాష్ట్రానికి మళ్ళీ కూడా అప్పు పుట్టే పరిస్థితి లేదు. 3, రాష్ట్రానికి ఎవరో కూడా ఇండస్ట్రీస్ రావట్లేదు అని రకరకాల రాజకీయ ప్రసంగం చేశారు అధ్యక్ష బడ్జెట్లో. అధ్యక్ష, నేను ఇచ్చే డేటా, నేను మాట్లాడే ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.